హనుమంతుడికి లంకను కాల్చే శక్తి కేవలం వాయుదేవుడి వల్ల మాత్రమే రాలేదు. ఆ శక్తి వెనుక జగన్మాత ఆశీస్సులు ఉన్నాయి. హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీరామ భక్తి. కానీ ఆయన దగ్గర ఉన్న శక్తి అంతా సాధారణమైనది కాదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హనుమంతుడు పరమశివుడు అంశమే కాదు, ఒక గొప్ప శక్తి ఉపాసకుడు కూడా. కొన్ని తాంత్రిక సంప్రదాయ చిత్రాల్లో హనుమంతుడు కాళికాదేవి ముందు మోకరిల్లినట్టు చూపిస్తారు. అది ఎందుకో తెలుసా? ఇక్కడే ఒక పెద్ద రహస్యం ఉంది. తంత్ర సాంప్రదాయాల ప్రకారం హనుమంతుడిని దశ మహావిద్యల శక్తిని నియంత్రించే మహారక్షక తత్వంగా భావిస్తారు. అంతేకాదు, రామాయణ యుద్ధంలో మైరావణుడు రామ లక్ష్మణులను పాతాళానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఉగ్ర రూపంలోని పాతాళ భైరవిని ప్రసన్నం చేసుకున్న ఏకైక వ్యక్తి హనుమంతుడే. ఆ తల్లి తన శక్తిలో కొంత భాగాన్ని హనుమంతుడికి అనుగ్రహించింది. అందుకే ఆయనను అతుల్య బలధామం అని పిలుస్తారు. అంటే హనుమంతుడి దగ్గర ఉన్న కేవలం శారీరక బలం కాదు, అది జగన్మాత ఇచ్చిన ఆధ్యాత్మిక శక్తి. రాముడు ఆత్మ అయితే ఆ ఆత్మను రక్షించే శక్తి హనుమంతుడు. అందుకే అమ్మవారి ఆశీస్సులు లేనిదే హనుమంత్ శక్తి సంపూర్ణం కాదు. ఈ రహస్యం మీకు ఇప్పుడే తెలిసి ఉంటే నిజమైన హనుమంత్ భక్తులు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్ లో జై మా కాళీ, జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.